principals of the various colleges, teachers of various junior colleges and also this particular school, తర్వాత ప్రియమైనటువంటి విద్యార్థులు, బహుశా మీకు ఇట్ల వాళ్ళందరూ కూడా ఈరోజు మేము అందరం ఎందుకు వచ్చాం ఇక్కడ మీకు చాలా మంది తెలియదు. చెప్పండి ఎవరైనా ఒకరు అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తామో చెప్పండి. ఐ వాంట్ ఫ్రమ్ దిస్ సైడ్, నాట్ ఫ్రమ్ దట్ సైడ్. ఎవరైనా చెప్పండి. చెప్పమ్మా చెప్పు. ఏంటి ప్రోగ్రామ్ ఎందుకు పెట్టింది మీ ఊళ్ళో చెప్పండి. ఓకే, అయితే ఏంటంటే మీరు చాలా మార్నింగ్ నుంచి మీరు అందరూ కూడా మాతో వెయిట్ చేసుకుంటున్నారు. మొట్టమొదట మీ అందరు కూడా, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఆర్గనైజేషన్ వాళ్ళు ఎక్కడ వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, కానీ మీ అందరికీ కూడా మేము చాలా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మంచి ఓపికతోనే మీరు అందరూ కూడా మా కార్యక్రమాన్ని వింటున్నారు కాబట్టి మీరు అంతా మంచి వాళ్ళు, మంచి పిల్లలు మీరు అందరూ కూడా. అంటే క్రమశిక్షణకు మారుపేరుగా మీరు అందరూ కూడా ఉన్నారు. ఆ క్రమశిక్షణ మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ ప్రోగ్రామ్ను ముఖ్యంగా ఆర్గనైజ్ చేయడానికి కారకులైనటువంటి ఛత్రపతి యువజన సంఘం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్, తర్వాత ఈ నర్సంపేట డివిజన్ పరిధిలో ఉండేటువంటి కళాశాల అంటే ఎన్ఎస్ఎస్ యూనిట్స్ సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి యూనిట్స్ సంబంధించినటువంటి బాధ్యులు పూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతకు ముందే యాకూబ్ పాషా గారు చెప్పారు ఒక విషయం. ఏంటి అని అంటే ఈ సమాజాన్ని మార్చడం అనేటువంటిది యువకుల చేతిలో ఉన్నది అని చెప్పి నేను వస్తున్నాను. ప్రపంచం మొత్తం లోపల అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ముసలి అయిపోతున్నాయి. అంటే ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు కానీ, జర్మనీలో కానివ్వండి, తర్వాత జపాన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, అమెరికాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆ దేశాలన్నీ కూడా ముసలి అయిపోయినాయి. అభివృద్ధి సాధించిన తర్వాత ముసలి అయిపోయినాయి. ప్రపంచకి ఏంటి అంటే ప్రపంచం మొత్తంలో భారతదేశం యొక్క స్థాయి, ఇండియా ఈజ్ కాల్డ్ యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో యంగెస్ట్ కంట్రీ ఏది అంటే భారతదేశం అన్నట్టు. మరి యంగెస్ట్ మీ అందరికీ తెలుసో తెలియదు, ఇవాళ అమెరికాలో పనిచేసేటువంటి చాలా మంది యువకులు భారతదేశానికి చెందిన వాళ్ళు. ఇంకొక విషయం, మన దేశానికి చెందిన డాక్టర్స్ అందరినీ మనం విత్డ్రా చేస్తే టోటల్ గా ఇంగ్లాండ్ యొక్క హెల్త్ సిస్టమే కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నట్టు. అయితే ఈ రకంగా ఏంటి అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే మన భారతదేశం యొక్క గొప్పదనం గురించి మనకు చాలా మంది తెలియదు. మన సంస్కృతి, మన యొక్క నాగరికత, వీటన్నిటి గురించి కూడా చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నా. అయితే ఇక్కడ యువజన సంఘం వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది కాబట్టి అంటే దాదాపు 10-15 కళాశాలలు, తర్వాత ఈ అంటే ముఖ్యంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు జరిగినటువంటి విద్యార్థులు అందరినీ కూడా ఇక్కడ ప్రోగ్ చేయడం, ఇంతమందిని జమ చేయడం అనేటువంటిది అది చాలా గొప్ప కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి కూడుకున్నటువంటి ఛత్రపతి యువజన సంఘం వాళ్ళని, మా ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ను, తర్వాత ఈ గ్రామ సర్పంచ్ వీళ్ళందరినీ కూడా ఏంటంటే నేను హృదయపూర్వకంగా నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. భారతదేశానికి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ప్రపంచంలో ఉంది. మనం ఏమనుకుంటాం అంటే అమెరికా గొప్పది, ఇంగ్లాండ్ గొప్పది, జపాన్ గొప్పది అనేటువంటి ఒక అపోహలు మనకుంటుంది. చాలా తప్పు. ఎందుకంటే మన దేశం కూడా గొప్పది, మనది చాలా తక్కువ దేశం, చాలా ఇతర దేశాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప వాళ్ళు అనేటువంటి ఒక ఆలోచన విధానం మనలో ఉంది. అది చాలా తప్పు. మనమే అందరికంటే గొప్ప వాళ్ళం. కాకపోతే మనం గొప్ప వాళ్ళం అనుకోవడం లేదు. ఈ సంవత్సరాలలో ప్రపంచంలో కూడా చాలా గొప్ప దేశంగా మనం మారేటువంటి అవకాశం మన భారతదేశానికి ఉంది. ఎందుకున్నది అంటే ఈ దేశంలో కూడా యువకుల సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి సమాజాన్ని, దేశాన్ని, దేశం యొక్క దిశ మార్చేటువంటి శక్తి అంతా కూడా యువకుల్లో ఉన్నది కాబట్టి యువకులు కలుసుకొని ఏదైనా చేయగలుగుతారు. ఇవాళ మీ బుధవారపేటలో కూడా ఇంతమందిని తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని టేకప్ చేసేది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది యువజన సంఘం దిస్ పర్టికులర్ విలేజ్. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ మనం చేసేది ఏంటి అంటే మీరు కూడా
రేపు సమాజంలో కానీ దేశంలో కానీ మార్పు తీసుకురావాలని చెప్పి అంటే అది మీ చేతిలో ఉన్నది అని చెప్పి మీరు భావించాలి. ఆ దిశలో మీరు ప్రయత్నం చేసినటువంటి ఆలోచన విధానం మీలో ఉండాలి అని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తున్నాను. అయితే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు ఇంతకుముందు చెప్పారు ఉంది కాబట్టి అటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను మీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని, తర్వాత ఆరోగ్యమైనటువంటి జీవితాలు కలిగినటువంటి సమాజాన్ని రూపొందించేటువంటి బాధ్యత మీ అందరికీ ఉన్నది అని చెప్పి మీరు ఈ సందర్భంగా గమనించాలని చెప్పి చెప్తూ, ఒకవేళ కనుక మొక్కలు కనుక మనం నాటకపోతే, ఈ పర్యావరణాన్ని కనుక రక్షించకపోతే, మీ అందరికీ తెలుసు రోజు రోజుకి ఏంటంటే పర్యావరణం క్షీణిస్తున్నాం. ఎందుకు క్షీణిస్తుందంటే వాతావరణం అంతా కూడా పొల్యూట్ అయిపోతున్నారు. అంటే కలుషితం వచ్చి ఈ చైతన్య ప్రజలందరినీ కూడా చైతన్యపరిచినందుకు, మెగా ప్లాంటేషన్ టేకప్ చేసినందుకు మరొకసారి ఛత్రపతి యువజన సంఘాన్ని, తర్వాత దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఈ కళాశాలకు సంబంధించినటువంటి బాధ్యులందరినీ కూడా, తర్వాత సర్పంచ్ గారిని మీరందరినీ కూడా నేను ముఖ్యంగా, ఎందుకంటే సర్పంచ్ గారు ద వే షీ స్పీకింగ్ ఐ కుడ్ అండర్స్టాండ్ ద మోస్ట్ ఏబుల్ సర్పంచ్ ఆఫ్ దిస్ విలేజ్. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం మీ ఊళ్ళో కూడా మేము పెట్టినప్పుడు ఏంటి అంటే మీరు కంపల్సరీ మొక్కలు మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఏంటంటే మరొకసారి మేము ఒకవేళ విజిట్ చేసేటువంటి అవకాశం వస్తే మొక్కలను చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ విధంగా మీరు ఆ డైరెక్షన్ లో మీరు కంపల్సరీగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. రెండోది ఏంటంటే వాళ్ళందరూ కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళంతా ఏంటంటే అక్కడికి వచ్చి చూస్తున్నారు. వర్షాలు ఎందుకు రావడం లేదు సకాలంలో అంటే మనం చెట్లు లేవు, అంటే మనం చెట్లను నరికేస్తున్నాం కాబట్టి రాకపోవడానికి ఒక విధంగా చూస్తే మనమే కారకపోవాలి. కాబట్టి వాతావరణం